అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న ఈ వెరైటీని చూస్తానికి? ఇస్సంపల్లి నుంచి వచ్చారు. నరసింహపేట నుంచి. ఓకే, ఒక 5 ఊరు విలేజ్లు ఉన్నాయి. 5 విలేజ్ల నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు ఈ శివాని వెరైటీ ఎట్లుందన్న చూస్తానికి? బాగుంది. ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు, బాగుందా? మీకు కాపు ఎట్లా అనిపిస్తుంది అనేది? చెట్టు వంగిపోతుంది. ఇప్పుడు ఇది ఎకరన్నారన్న, ఇది ఎకరన్నారా? మీ ఎకరన్నరలో ఎన్ని క్వింటాలు అవుతాయి అనుకుంటారు మీ ఐడియా ప్రకారం? ఒక ఎకరానికి ఎన్ని వస్తాయి? టోటల్ ఎకరన్నరకి ఎంత వస్తుంది ఎకరానికి? ఇప్పుడు ఎకరన్నరకి 50 క్వింటాలు అయితే 45 నుంచి 50 వరకు అవుతాయి. ఓకే అండి. ఇప్పుడు ఈ వెరైటీ మీకు నచ్చిందా అన్న? ఇప్పుడు రైతులు దీన్ని సాగు చేయాలంటే వేసుకోవచ్చు అన్న? ఇప్పుడు దీంట్లో మీకు ఏమన్నా తాలు కానీ, కాయ రాలిపోవటం కానీ, కాయ ముడత కానీ ఏమన్నా మీకు ఏమైనా తేడా కనపడుతుంది అన్న? ఇప్పుడు ఒక్కసారి మీరు కాయ సైజుని మీరు ఒకసారి చూసుకోండి. ఏం లేదన్న, ప్రతి చివరి వరకు కూడా కాయ బాగా వస్తుంది, పుట్టిగా అసలు రాదు. ఇతను వేసాడు శివాని, అరెకరారికి 9 క్వింటాలు తీసిండి ఇప్పటికు. ఇంకా నాకు తెలిసి ఇంకా 15 క్వింటాల వరకు రావచ్చు అని అనుకుంటున్నా. చెప్పండి, 14 క్వింటాలు అయితే అవుతాయి. 5 ప్యాకెట్ల బాపతి 5 ప్యాకెట్ తెచ్చి పెట్టిండు, మస్తు కాసింది. సేమ్ ఇట్లే ఉంది కానీ కాకపోతే అది మాకు వయార్భం ఇత్తనం బాగా వ్యాపించి ఎట్లా జెండా పడ పోయిద్ది అంటారా? జెండా పడ పెట్టాల్సింది. కలర్ బాగుంది, ఒరిజినల్ కలర్ ఇది. ఎన్ని రోజులు ఈ కలర్ చేడు కాదు, తాలు లేదు. ముఖ్యంగా తాలు అనేది కనపడతలే. ఇక ఎక్కడైనా ఒక్క కాయ తాలుగా అవపడతలే. మేము అప్పుడే అనుకున్నాం ఇది నల్లికి తట్టుకొని కాసింది ఇత్తనం, మేము మాకు వచ్చేసారి కావాలని వీళ్ళని అడిగాం. మేము ఈ రైతు పెట్టిండు మా దగ్గర, మా పక్క గెట్టు. ఏగలేక వల్ల కాకపోయింది. కాయ బార్ చూడండి, పండు పండితే దీంట్లో చూడండి. పచ్చికాయ అయితే ఎక్కువ అయితే కిలోన్నర 2 కిలోలు ఉంటాయి. కిలోన్నర 2 కిలోలు ఉంటుంది దాదాపు. ఆ పండే 2 కేజీలు ఉంటుంది. పచ్చికాయతో 2 కేజీలు తీసుకుంటారు.